సింగపూర్ ప్రభుత్వంలో అందరికీ మురళీకృష్ణ అనే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి ఈమెయిల్స్ పంపించాడని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టద్దంటూ అతను ఈమెయిల్స్ పంపించాడని, ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తిని, రాష్ట్రానికి పెట్టుబడులు రావటం వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు అంటూ నారా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు తెగ మాట్లాడారు. ఈ మధ్య మీరందరూ కూడా చూశారు. ఇప్పుడు ఆ కథ అడ్డం తిరిగింది. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్ బాబు ఏ పని తలపెట్టినా, వైఎస్ఆర్సీపీపై ఏ నిందలు వేసినా చివరికి వాళ్ళ మెడకే జుట్టుకుంటా ఉంది. మురళీకృష్ణ అనే వ్యక్తి సింగపూర్ పెద్దలకు ఈమెయిల్స్ పంపించిన మాట వాస్తవమే. కానీ అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి అంటే కానే కాదు. అక్కడే పప్పులు కాలేసినట్టే. కథ అడ్డం తిరిగితే పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ పని వాళ్ళ మెడకే ఉచ్చు తగులుకుంటుంది అంటారు కదా. ఆ విధంగా వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలపై నిందలు మోపారో ఇప్పుడు ఆ ఉచ్చు వాళ్ళ మెడకే జుట్టుకుంది. ఈ మురళీకృష్ణ అనే వ్యక్తి చిన్నబాబు బాధితుడట. చిన్నబాబు బాధితుడే ఈ మురళీకృష్ణ. చిన్నబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి ఆయన అపాయింట్మెంట్ దొరక్కపోతే 38 లక్షలు ఇచ్చినా కానీ అపాయింట్మెంట్ దొరక్కపోతే నష్టపోయిన ఆ చిన్నబాబు బాధితుడు చిన్నబాబుపై కోపంతో, కూటమి ప్రభుత్వంపై కోపంతో ఆ వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్స్ చేశాడట. మనం కథనంలో వెళితే చిలకలూరుపేటకు సంబంధించిన ఈ మురళీకృష్ణ అనే వ్యక్తి ఆయన అమెరికాలో నివాసం ఉంటున్నాడు. చిలకలూరుపేటలో ఆయన భవనానికి సంబంధించి, ఆయన ఆస్తికి సంబంధించి చిన్న సెటిల్మెంట్ కోసం ఆయన లోకేష్ బాబును కలవాలనుకున్నాడట. లోకేష్ బాబును కలవాలి అంటే వంశీ అనే వ్యక్తిని, ఒక ప్రైవేటు వ్యక్తిని సంప్రదించాడట. అది కూడా మంత్రులకు సంబంధించిన ఆ ప్రైవేటు వ్యక్తిని సంప్రదిస్తే అతని అకౌంట్కు 38 లక్షలు ఇస్తే కానీ నేను అపాయింట్మెంట్ ఇప్పించలేను అన్నాడట. 38 లక్షలు వంశీ అనే వ్యక్తి అకౌంట్కి ఈయన వేయటం, చివరికి చిన్నబాబు అపాయింట్మెంట్ దొరకపోవటం వల్లే, నారా లోకేష్ అపాయింట్మెంట్ 38 లక్షలు ఇచ్చినా దొరకపోవటం వల్లే మళ్ళీ 1 కోటి కూడా ఇస్తానన్నాడట. అంటే 1,38 లక్షలు లోకేష్ బాబు అపాయింట్మెంట్ కోసం ఖర్చు పెడతానన్నా కానీ ఆయన అపాయింట్మెంట్ దొరకలేదని 38 లక్షలు నష్టపోయిన తర్వాత ఆ వ్యక్తి కడుపు మండి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్స్ చేశాడట. రాష్ట్రానికి కంపెనీలు ఎవరో రాకండి, ఇది కూటమి ప్రభుత్వం, దగా ప్రభుత్వం. అపాయింట్మెంట్ కావాలంటేనే ఒక పని చేయడానికి 38 లక్షలు అడిగారు. మళ్ళీ ఆయన కలిసిన తర్వాత మరో 1 కోటి ఇవ్వాలన్నారు. ఇటువంటి ప్రభుత్వంతో మీరు ఒప్పందాలు చేసుకోకండి, ఇది దగా ప్రభుత్వం అని ఈమెయిల్స్ చేశాడట. ఇదే సింగపూర్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుతో ఈమెయిల్స్ చూపించి, మీరు అపాయింట్మెంట్లకే లంచం తీసుకుంటున్నారంటే మీతో మేము ఒప్పందాలు చేసుకోము, ఇటువంటి ప్రభుత్వాలతో మేము ఒప్పందాలు చేసుకుంటే కథ కంచికి చేరిపోతుంది అని సింగపూర్ ప్రభుత్వం చంద్రబాబుకు చీవాట్లు పెట్టడం జరిగిందట. తమ యొక్క గొప్పదనాన్ని చంద్రబాబు నాయుడు విచారణ చేయగా ఆయన కొడుకు సంబంధించిన వ్యక్తి, ఆయన కొడుకు బాధితుడే ఈ పని చేశాడని తెలుసుకుని చిన్నబాబుకు బాగా తలంటాడట. మీ బాధితులే ఈ విధంగా ప్రభుత్వం పరువు తీసి నెట్ట నిలువున దేశ విదేశాలకు కూడా మీ పరువు తీసేస్తూ ఉంటే, మీ ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగడుతూ ఉంటే మీరు వైసీపీ నేతలపై ఏలెత్తి చూపిస్తూ వైసీపీ నేతలపై నిందలు మోపుతారు. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిదీ కూడా వైసీపీ నేతలపై నిందలు మోపుతారు. చివరికి వాళ్ళ మెడకే ఆ నిందలనేటివి వాళ్ళ మెడకే జుట్టుకుంటున్నాయి ఉచ్చు కూడా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కూడా అంతే. వైసీపీ నేతలు లిక్కర్ స్కామ్ చేశారు అంటున్నారు, 11 కోట్లు దొరికాయి అంటున్నారు. ఆ 11 కోట్లు ఇచ్చిన వ్యక్తిని చూపించారు వీడియోలు. చివరికి ఆ వ్యక్తి కూడా వీళ్ళ వ్యక్తే. ఆ 11 కోట్లు కూడా వీళ్ళకి సంబంధించిన వ్యక్తే అక్కడ పెట్టారట. వీళ్ళే ఆ డబ్బులు పురమాయించారట. అంటే ప్రతిదీ కూడా వీళ్ళే చేస్తారు, ఆరోపణలు చేస్తారు. ప్రతిదీ కూడా అవినీతి, వేరే వాళ్ళపై నిందలు వేయటం, ఆ పని ఈ పని గ్లోబల్ ప్రచారాలు చేసుకోవటం,
వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి అలవాటైపోయింది. ఇలా రాష్ట్రంలోనే కాక దేశ విదేశాల నుండి కూడా ఆంధ్రప్రదేశ్ పరువు నిట్ట నిలువున తీసేస్తూ అపాయింట్మెంట్కి 38 లక్షలు ఉండి అపాయింట్మెంట్ తర్వాత 1 కోటి కూడా ఇవ్వాలని దాదాపు 1,38,00,000 డిమాండ్ చేశారంటే చివరికి ఈ మంచి ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వమో మీరే అర్థం చేసుకోవాలి.